ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే హాస్టల్ కాడికి అయితే వచ్చినాను. మా కొడుకుకి అయితే జ్వరం వచ్చింది, మమ్మీ రా అంటే ఫోన్ చేయగానే నాకైతే ఇంకా అస్సలు మనసు పట్టలే. అందుకని ఫాస్ట్గా అయితే వచ్చేసినాను. మా పిల్లలకి అనేసి కాదు, చాలామంది పిల్లలకు జ్వరం వస్తుంది. చాలామంది ఇంకా హాస్పిటల్లో అయితే పట్టకొచ్చిండ్రు. హాస్టళ్ళల్లో ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా చాలామంది పిల్లలకైతే జ్వరాలు వస్తున్నది. ఇంకా శ్రావణ నెలలో అయితే జ్వరాలు వస్తుందని చెప్పంగా పెద్దోళ్ళు విన్నాను. కానీ ఆ నెల మొత్తం లాస్ట్ ఎండింగ్లో అయితే జ్వరాలు వస్తున్నది. మరి ఏంటిదో తెలుసుకుందామని వచ్చినాను. చాలామంది పిల్లలకైతే జ్వరాలు వచ్చి అయితే ఇంటికి వెళ్ళినట్టున్నారు. కొంతమంది పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. ఏనా కావాలి కడికి कौन है सारो आया चोकरे से हैं कंकरे जामा करे छ నడిచిపో ఓపిక లేదా? వీడికి కూడా జ్వరం వచ్చింది. ఇగో మా చిన్నోనికి ఇగో చేతుల మీద అయితే ఇలాంటి కురుపులై మొత్తం, ఇంకా చేతి అయితే అది ఏమంటారో నాకు కూడా తెలియదు. ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుపోతేనే అర్థమైతే. అది మెయిన్ రోడ్ నుంచి అయితే ఇంకా హాస్టల్కి అయితే చాలా దూరం ఉంది. వెళ్దాం అంటే నాకు ఓపిక లేదా అనేసి మా చిన్నోడు అయితే చెప్తుండు. అందుకే ఇక్కడైతే ఆటోలు ఏం దొరకవు. హాస్పిటల్కి తీసుకువెళ్తా అంటే వాడైతే భయపడి నాకు ఇంజక్షన్ వద్దంటుండు. సరే అనేసి అయితే వెళ్తున్నాము. నుంచి ఎక్కడికి పోతుంది బేట బస్సు? మరి ఇక్కడ ఏదైనా ఊరు ఉందా? కాలేజ్ ఉందా? కాలేజ్ కోసం వస్తుంటారు. అయితే చాలా దూరం నడవాలంటే చాలా ఇబ్బంది. వచ్చేటప్పుడైనా ఇబ్బంది, పోయేటప్పుడైనా. అనుకోకుంటే ఎప్పుడైనా ఇంకా ఎవరైనా సపరేట్గా ఆటో కట్టుకొని వస్తే మాత్రమే ఇంకా హాస్టల్కి అయితే రాగలుగుతాము, లేకపోతే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మరి హాస్పిటల్కి అయితే తీసుకుపోతాం. చాలా పుల్లగా ఉందా? ఇప్పుడు దాకా చూసిన వీడియో అయితే అది నిన్నటిది. వాళ్ళకైతే ఇంకా తీసుకెళ్ళి హాస్పిటల్ చూపించి ట్రీట్మెంట్ చేస్తే ఇంకా జ్వరం అయితే ఈ రోజు అయితే కొంచెం తక్కువ ఉంది. కానీ వాళ్ళకి తగ్గంగానే నాకైతే స్టార్ట్ అయింది జ్వరము, తలనొప్పి, ఇంకా దగ్గు, జలుబు మొత్తం ఉంది. చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే